అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి మావిగన్ స్టాండు ఎందుకు అనేది ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రీ ప్లాన్డ్ ప్రకారం అంటే వచ్చే ఎన్నికల నాటికి ఏం జరుగుతుందనేది పక్కన పెట్టి ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధి ప్రజల్లోకి వెళ్ళకూడదు అనే ఒక ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ మావిగన్ స్టాండ్ తీసుకున్నాడు అనేది చాలామంది చెప్తున్నమాట. వాస్తవానికి ఇందులో ప్రధానంగా మొదటి విషయం, అసలు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డికి నచ్చని విషయం ఏంటంటే అమరావతి రాజధాని అయితే అది ఎవరు కట్టనివ్వండి, ఎప్పటికి పూర్తవనివ్వండి, రాజధానిగా ఉంటే ఆ పేరు చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ అనగానే ప్రధానంగా మనకు గుర్తొచ్చే పొలిటీషియన్లో చంద్రబాబు నాయుడు గారే ప్రధానంగా గుర్తొస్తారు. ఎంతోమంది సీఎంలుగా ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా చంద్రబాబు గారి పేరు. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్లో కావచ్చు, సైబరాబాద్ నిర్మాణంలో కావచ్చు చంద్రబాబు గారి పాత్ర ఉంది అనేది కాదనలేని సత్యం. సో అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ డెవలప్మెంట్తో ఆయనకు ఒక ముద్ర పడిపోయింది. ఈ రోజుకి హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు అంటే హైదరాబాద్ అనే ఒక భావన ప్రజల్లో ఉంది. దీన్ని రాజకీయంగా వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకించవచ్చు, కానీ ప్రజల్లో ఉన్న భావన అది. సో ఇప్పుడు అమరావతి నిర్మాణం జరిగితే, ఎందుకంటే అమరావతిని పేరు పెట్టింది ఆయన, అమరావతికి ప్లేసు సెలెక్ట్ చేసింది ఆయన, నిర్మాణాన్ని ప్రారంభించింది కూడా చంద్రబాబు గారే. ఒకవేళ తర్వాత జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా రేపు పొద్దున ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరు అమరావతిని పూర్తి చేసినా, అమరావతిని ఎవరు కొనసాగించినా ఫైనల్గా పేరు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే హైదరాబాద్ అంటే ఎలా చంద్రబాబు గారి పేరు గుర్తొచ్చిందో అలాగే చంద్రబాబు గారి పేరు గుర్తొస్తుంది. అది రాకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అందుకనే గెలిచే వరకు కూడా ఎస్ అమరావతి రాజధానిగా ఉంటుంది, నేను ఎక్కడే ఇల్లు కట్టుకున్నాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 6 నెలలు గడవక ముందే ఏం చేశాడు, రాజధాని ఆ విషయంలో మాట మార్చి 3 రాజధానులు అన్నాడు ఆయన. సో 3 రాజధానులు అంటం వెనక కూడా ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగే ఉంటుంది, మిగతా 2 కూడా డమ్మీ, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో డమ్మీ. కానీ ఒక ప్రాంతంలోనే వైజాగ్లే రాజధాని అంటే ఉత్తరాంధ్రాకి మాత్రమే రాజధాని అంటే మిగతా ప్రాంతాలు యాంటీ అవుతాయి అనే ఉద్దేశంతో 3 రాజధానుల నినాదం ఎక్కడా లేని విధంగా కొత్తగా తీసుకొచ్చాడు. రెండోది సరే అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నినాదంతో వెళ్ళారు, ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ ఇప్పుడు అమరావతి నిర్మాణం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. 2028 నాటికి తొలిదశ నిర్మాణం పూర్తవుతుంది అనేది చంద్రబాబు గారు చెప్పిన మాట. ఇదే జరిగితే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత రాజధానిని మార్చాలన్నా ఇబ్బంది అవుతుంది. సో నిజంగా మొదటి దశ 2028 నాటికి పూర్తి చేసేసి ఆ చంద్రబాబు గారి ప్రజల మధ్యకి వెళితే గన జగన్మోహన్ రెడ్డి తర్వాత రాజధానిని మార్చాలన్నా కష్టమవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రజల్లో ఒక గందరగోళం క్రియేట్ చేయాలి. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశం. రెండోది ఏంటంటే ఇప్పుడు రెండవ విడత భూ సమీకరణ జరుగుతుంది. అందరికీ తెలుసు, మొదటి విడత భూ సమీకరణలో జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేసిన, ఆ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసినా లేదా కోర్టుల్లో కేసులు వేసినా, రైతుల్ని రెచ్చగొట్టిన చంద్రబాబు గారు సమన్వయంతో అన్నీ పరిష్కరించుకుంటూ మొదటి దశ భూ సమీకరణ విజయవంతంగా నడిపారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎక్కడా పోలీసులను ఉపయోగించలేదు, ఎక్కడా లాఠీ చార్జ్ చేయలేదు, ఎవరిని బలవంతం పెట్టల. స్టిల్ ఈ రోజుకి అమరావతిలో కొంతమంది వైసీపీ సానుభూతి పరులు ల్యాండ్స్ ఇవ్వకపోతే ఆ నిర్మాణాలు కొంచెం రూట్ మార్చి చేశారు తప్ప వాళ్ళ జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు రెండవ దశ భూ సమీకరణలో జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటే రెండవ దశ భూ సమీకరణలో ప్రజలకు కొంత భయం ఏర్పడుతుంది. ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే గతంలో 5 ఏళ్ల పాటు అమరావతి రైతులకు ఏ గతి పట్టిందో ఇప్పుడు మాకు కూడా అదే గతి పడుతుందేమో, చివరికి ప్రభుత్వం ఒప్పందం చేసిన కవులు కూడా రాదేమో అనే ఒక భయం ఈ రెండో విడత భూ సమీకరణలో ప్రజల్లో కలిగించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. అంటే భయపడుతున్నారు, ఒకవేళ ఇస్తాం ఓకే బాగానే ఉంది, 3 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తే 5 ఏళ్ళు వాళ్ళు ఎలా బాధపడ్డారు, ఇప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా బాధపడాలి. అమరావతి రైతుల్లాగానే మళ్ళీ మనం కూడా 5 ఏళ్ల పాటు రోడ్డు మీద కూర్చుని ధర్నాలు చేయాలా, ఉద్యమాలు చేయాలా, ఈ భయం అనేది రెండవ విడత భూ సమీకరణలో కొంతమందిలో జగన్మోహన్ రెడ్డి కలిగించే ప్రయత్నం చేశాడు. ఇక మూడవది ఏంటంటే అమరావతి నిర్మాణం అనేది చాలా భారీ కాంట్రాక్టులు. ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా కానీ వందల వేల కోట్ల ఆ కాంట్రాక్ట్లే అందులో ఉంటాయి. ఇక్కడ కాంట్రాక్టర్లను బెదిరించడం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశం. నిర్మాణం ప్రారంభిస్తే అదేమి 3 నెలల్లో 6 నెలల్లో కాదు, 3 ఏళ్ళు పట్టొచ్చు, 4 ఏళ్ళు పట్టొచ్చు, 5 ఏళ్ళు పట్టొచ్చు. ఒకవేళ ఇప్పుడు కాంట్రాక్టు తీసుకున్న తర్వాత ప్రభుత్వాలు మారితే రావాల్సిన బిల్లులు ఏవైనా ఉండి రాకపోతే మధ్యలో నిర్మాణాలు ఆపేయాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? మీకు ఈ పరిస్థితి ఎక్కడ ఎదురైందంటే పోలవరం విషయంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు శరవేగంగా జరిగిన పోలవరం జగన్ వచ్చిన తర్వాత ఆగింది. అక్కడ కాంట్రాక్టర్లు ఏం చేశారంటే ఒక 6 నెలల పాటు ఆ భారీ యంత్రాలు, మన రాష్ట్రానికి చెందినవి కూడా కాదవి, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన భారీ యంత్రాలని ఒక 6 నెలల పాటు అక్కడే ఉంచి ఇక యంత్రాలు కూడా
పాడైపోతున్న ఈ అమరావతి నిర్మాణం జరగదని తెలిసి ఆ భారీ యంత్రాలను తీసుకుని వెళ్ళిపోయారు. సో అంటే కాంట్రాక్టర్లు. అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గత టీడీపీ హయాంలో చేసినటువంటి పనులకు సంబంధించి ఒక్క బిల్లు కూడా చెల్లించకపోతే చంద్రబాబు గారు నేను వచ్చిన తర్వాత దాన్ని వడ్డీతో సహా చెల్లిస్తానని అప్పట్లో చెప్పారు. సో ఆ భయమే మళ్ళీ ఇప్పుడు కాంట్రాక్టర్లో కలిగించడం. అంటే అమరావతి నిర్మాణంలో ఎవరైనా కాంట్రాక్టులు తీసుకోవాలంటే రేపు జగన్ వస్తే ఏం జరుగుతుందో, ఒకవేళ నిర్మాణాలు మధ్యలో ఆగిపోతాయా అనే ఒక భయాన్ని కలిగించడం కోసం ఈ మావిగన్ స్టాండ్ని జగన్మోహన్ రెడ్డి బలంగా తీసుకున్నాడు. నెక్స్ట్ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే బ్యాంక్ లోన్స్. సాధారణంగా కాంట్రాక్టర్లు నిర్మాణాలు చేపట్టాలన్నా బ్యాంక్ లోన్సే కావాలి. ప్రభుత్వం కూడా బ్యాంక్ లోన్స్ తెచ్చుకునే అమరావతి అభివృద్ధికి కొంత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ బ్యాంకు లోన్స్ కూడా ఇలా అమరావతి అనేది ఒక అనిశ్చితిలాగా, అంటే క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇది అని చెప్పలేని పరిస్థితి ఉంటే బ్యాంకులు కూడా లోన్లు ఇవ్వటానికి వెనకాడతాయి. లేదా 100 కోట్లు 1000 కోట్లు లోన్ ఇవ్వాల్సింది అందులో 10% 20% ఇస్తాయి తప్ప భారీ లోన్లు అనేవి ఇవ్వటానికి భయపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. అంటే ఇటు కాంట్రాక్టర్లను భయపెట్టాలి, అటు బ్యాంకు వాళ్ళను భయపెట్టాలి, ఆ నిర్మాణ సంస్థలను భయపెట్టాలి. అంటే ఓవరాల్గా ప్రజల్లో కూడా ఒక కన్ఫ్యూజన్. అంటే అమరావతిలో ఏదైనా ఇన్వెస్ట్ చేద్దామా, లేదా అమరావతిలో ఏదైనా ఒక ప్రాజెక్టు తీసుకుందామా, లేదా అమరావతిలో మనం ఏదన్నా ఒక వ్యాపారం స్టార్ట్ చేద్దామా, భవిష్యత్తులో ఇది రాజధాని అవుతుందిగా అనే ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఏం జరుగుతుందో. మీకు ఆల్రెడీ కాంట్రాక్టర్లను బెదిరించడం అనేది మీకు మెడికల్ కాలేజీల విషయంలో చూసాం. నేను వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీ కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తాం, కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళని జైలుకు కూడా పంపుతామని కాంట్రాక్టర్లనే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి బెదిరించాడు. ఈ విషయంలో డైరెక్ట్గా కాంట్రాక్టర్లను బెదిరించకపోయినప్పటికీ మావిగన్నే మా స్టాండ్ అనటం వెనక ఉద్దేశం ఏంటంటే రేపు జగన్ వస్తే ఏమవుతుందో, వస్తాడేమో అనే ఒక భయాన్ని క్రియేట్ చేసి పనులు ముందుకు సాగకుండా అడ్డుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఎజెండాలో ఒక భాగంగా అయితే తెలుస్తుంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి మావిగన్ స్టాండ్ వల్ల నష్టం జరుగుతుంది అనేది వాళ్ళ పార్టీ అందరికీ తెలుసు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. సరే, ఎప్పుడో నష్టం జరుగుతున్న సంగతి దేవుడెరుగు. ఇప్పుడు అమరావతిని అడ్డుకోకపోతే రాజకీయంగా ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. నేనేదో ప్రకటన చేసేసి తర్వాత ఎన్నికలకు వెళ్ళాను అనుకోండి, అమరావతి నిర్మాణాన్ని 2028, 29 ఎన్నికల నాటికి గన జరగకుండా నేను అడ్డుకుంటే అదిగో చంద్రబాబు నాయుడు మొదట ఒక 5 ఏళ్ళు ఉన్నాడు, తర్వాత ఒక 5 ఏళ్ళు ఉన్నాడు, 10 ఏళ్లలో ఏమీ చేయలేదు అని నేను చెప్పొచ్చు కనీసం. కాబట్టి చంద్రబాబు నాయుడు చేయలేడు, అది చేయలేడు అని నేను మొదటి నుంచి చెబుతున్నాను. దానికి 1,00,000 కోట్లు కావాలి, 2,00,000 కోట్లు కావాలని నేను మొదటి నుంచి చెప్తున్నాను. అంత డబ్బు ఉండదు కాబట్టే నేను ఇప్పుడు మావిగన్ నిర్మాణాన్ని చేపడతానని చెప్పానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవటానికి కూడా ఉంటుందనేది జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశం. అంటే తనకు రాజకీయంగా 3-4 ఏళ్ల తర్వాత జరిగే లాభ నష్టాలను పక్కన పెట్టి ఇప్పుడు అమరావతి నిర్మాణం జరగకూడదు, చంద్రబాబు నాయుడికి పేరు రాకూడదు. ఇదే ప్రధాన ఎజెండాగా జగన్మోహన్ రెడ్డి ఈ మావిగన్ నినాదం అయితే తీసుకున్నాడు. దీని మీద ఇప్పుడు వైసీపీలో కూడా అంతర్గతంగా చర్చ నడుస్తుంది. అండ్ వైసీపీ నాయకుల్లో ఇంకో కన్ఫ్యూజన్ ఏంటంటే, ఫస్ట్ ఏమో అమరావతి రాజధానిగా ఉండటాన్ని నేను ఒప్పుకుంటానని చెప్పి అసెంబ్లీలో ఆయన ఒప్పుకున్నాడు. చంద్రబాబు గారు రాజధానిగా ప్రపోజ్ చేసినప్పుడు అయిపోయింది. రెండోది 3 రాజధానులు అన్నాడు, సరే అది కూడా అయిపోయింది. ఇప్పుడు మావిగన్ అన్నాడు, సరే మావిగన్ స్టాండ్ తీసుకుంటారు. రేపు ఎన్నికల్లో ఓడిపోతే, ఎందుకంటే మావిగన్ వర్సెస్ అమరావతి, చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నాడు ఆయన. రేపు ఓడిపోతే మావిగన్ స్టాండ్ ఉంటుందా, లేదా మళ్ళీ కొత్త స్టాండ్ వస్తుంది? ఇప్పుడు ఎవరైనా సరే 3 సార్లు మార్చారు, ఈసారైనా మావిగన్ మీద నిలబడతారా లేకపోతే ఓడిపోతే మార్చేస్తారా అంటే వాళ్ళ కన్ఫ్యూజ్ అనమాట. వాళ్ళు ఏమీ చెప్పలేని పరిస్థితి. సో ఇలాంటి ఒక సంకట పరిస్థితి వైసీపీ నాయకులకు కూడా ఉంది. బట్ జగన్ ఎజెండా ఏంటంటే ఫైనల్గా ఒకటే ఎజెండా. జగన్మోహన్ రెడ్డికి ఎజెండాలు ఏం లేవు, ఒకటే ఎజెండా. అమరావతి నిర్మాణం జరగకూడదు, చంద్రబాబు నాయుడికి పేరు రాకూడదు. దీనికోసం ఏం చేయడానికైనా జగన్మోహన్ రెడ్డి సిద్ధం. దానిలో భాగంగానే ఈ మావిగన్ నినాదం అనేది ఎత్తుకున్నాడు. మరి వచ్చే ఎన్నికల్లో ప్రజలు మావిగన్కు ఓటేస్తారా, అమరావతికి ఓటేస్తారా? జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కన్నా ఓడిపోతే ఆల్మోస్ట్ వైసీపీ పార్టీ చాప్టర్ క్లోజ్ అనేది చాలామంది విశ్లేషకులు చెప్తున్నమాట. దానికి ప్రధాన కారణం కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత రాబోయే 15 ఏళ్ల పాటు ప్రజలు ఆయన దగ్గరకు కూడా రానివ్వరని చెప్పి చాలామంది చెబుతున్నారు. నిజంగానే వచ్చే ఎన్నికల్లో 2029లో కన్నా జగన్ ఓడిపోతే ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి ఆయన స్టాండ్ కూడా తెలియదు. ఇంకా ఇప్పుడు మావిగన్ అన్నాడు, ఓడిపోతే మళ్ళీ అమరావతి అంటాడా? ప్రజలు 2 సార్లు నన్ను ఓడించారు కాబట్టి నేను ప్రజల నిర్ణయానికే కట్టుబడ్డాను కాబట్టి అమరావతి అంటాడా, లేదా ఇంకో స్టాండ్ అంటాడా? అసలు ఆ పార్టీలో నేతలు ఎవరైనా నిలబడతారా అనేది కూడా ప్రశ్నార్థకం. ఏది ఏమైనా జగన్ మావిగన్ నినాదం వెనుక ఈ ఇంత స్టోరీ ఉంది. సో మీరేమనుకుంటున్నారు? జగన్ మావిగన్ నినాదాన్ని గురించి మీరేమనుకుంటున్నారు? వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.